ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేశాడని ఆరోపించారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగలం సభలో పాల్గొన్నారు. వైసీపీ సర్కార్ తీరును ఎండగట్టారు. మరోసారి వైసీపీకి ఓటు వేస్తే రాష్ట్ర ప్రాతాళానికి పోతుందని హెచ్చరించారు. ఏమి రాశాడు? జగనన్న భూ హక్కు పత్రం. నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు. కష్టపడిన భూమి. గుండె పగల్లా మీకు? పగిలిందా లేదా? కోపం వచ్చిందా లేదా? అడిగితే నా మీద కేసు పెడతాడు, పీక్కో అని చెప్పా. ఏమి పీక్కుంటావో పీక్కో, నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా, చించి తగలబెడతా. ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు, మీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడంట. నీ భూమి అమ్మాలంట ఆయన పర్మిషన్ కావాలంట. కావాలనా? నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా? నీది కాదా భూమి? కాదా భూమి? నీదే కదా. ఈ చట్టం కావాలనా? ఇది నల్ల చట్టం అవునా కదా? దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు? తగలబెట్టా, తగలేసా. అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తా ఉంది. అలాంటి సైకో మీకు కావాలనా? అలాంటి వ్యక్తి మీకు కావాలనా? మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలనా? మీకు ఆస్తులు పెంచేవాడు కావాలనా? అందుకే వచ్చా.